మొత్తం హిందూ సమాజం మొత్తం కంకణం కట్టుకుంటుందండి ఈ విషయంలో. సంకల్పిస్తుంది మన భావితరాలని సంస్కారవంతమైనటువంటి పండితులుగా తయారు చేసి అన్ని రంగాలకి పంపిద్దాం. దానికోసం అన్ని రకాల గురుకులాలు తయారు చేద్దామండి. మన గురుకులం నుంచి డాక్టర్లు తయారు చేసుకోవచ్చండి, లాయర్లను తయారు చేసుకోవచ్చు, ఇంజనీర్లు తయారు చేసుకోలేమా? మన గురుకుల మాధ్యమంగా తయారైనటువంటి వాడు వెళ్ళి ప్రపంచంలో జెండా పాతుతాడండి. ఇక సందేహమే వద్దు. ఇంక అందరూ ఏం చేయాలంటే, ఇదేమిట్రా బాబు, మా ఈ గురుకులంలోంచి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని మించిపోతున్నారు, అసలు మేము కూడా గురుకులం బాట పట్టాలిరా అని ప్రపంచం మొత్తం అనుకునే పరిస్థితి వస్తుందండి. విద్యార్థుల్లోంచి లోతుల్లోంచి సాధన చేయించి తీసి ప్రపంచానికి చూపించబోతున్నామండి మనం. మన విద్యా విధానంతో, తపస్సుతో, గురు శుశ్రూషతో, ఉచితంగా. మనం బిజినెస్ కాదు ఇది. మనం పిల్లల దగ్గర ₹1 తీసుకోం. రేపు పొద్దున కూడా మొత్తం విద్యా విధానం, భారతీయ విద్యా విధానం ముందు నుండి ఎలా ఉందో ఎప్పుడు మనం అమ్ముకోలేదండి. విద్యని వైద్యాన్ని మనం అమ్మలేదు, నమ్ముకున్నాం, పంచుకున్నాం. అలాగే పంచుదాం కూడా భవిష్యత్తులో కూడా. ప్రజ్ఞ చూపిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి మనం రుచి చూపిద్దాం. ప్రపంచం మొత్తం మన క్రీడాంగణం అవుతుంది. మన భారతీయ గురుకులంలోంచి బయలుదేరిన విద్యార్థి ఆడుకుంటాడు. అసలు ఇన్నోవేషన్స్ అంటే ఏమిటో చూపిస్తాడు. చూస్తుంది సమాజం అతి త్వరలో. ఇది గుర్తుపెట్టుకోండి. భారతీయ చరిత్ర, సంస్కృతి, పురాణ వాంగమయం ఇవన్నీ కూడా ఏవి తెలుసుకోవాలన్నా కూడా మన భారతీయ సంస్కృతి, ఆత్మ, వారసత్వము, భారతీయ తత్వము ఇవన్నీ తెలుసుకోవాలంటే కూడా శృతి, స్మృతి, పురాణ ఇతిహాసాలు అనేటువంటివి ఈ 4 అంశాలని మనం పూర్తిగా అధ్యయనం చేస్తే తప్ప భారతీయ ఆత్మ ఏంటో తెలియదు. అయితే అటువంటి భారతీయ ఆత్మ, సంస్కృతి, వారసత్వము, జ్ఞానము వీటన్నింటిలో కూడా మరి నిష్ణాతులై ఆ దాంట్లో విద్యను సముపార్జించి సంపూర్తిగా దాన్ని సంపూర్తిగా అవపోసన పెట్టినటువంటి పండితులు శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారు. వారు ఈ యొక్క వేద పురుషుణ్ణి, వేద విద్యను కూడా మరి మంచిగా కొంతమంది విద్యార్థులను తయారు చేసి సంఘానికి, సమాజానికి ఈ యొక్క వేద విద్య అందించి తద్వారా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో విద్యారణ్యం స్థాపించారు. ఈనాటి రోజున నా పేరు డాక్టర్ బరింగంటి మురళీకృష్ణ. ఈ యొక్క విద్యారణ్యం మరి స్వామి అనేటువంటి మనకి ఈ వేద పురుషుల్ని మరి ద్వారా అందరు విద్యార్థుల్ని తయారు చేస్తున్నటువంటి మాడుగుల శశిభూషణ శర్మ గారిని వారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి దీని గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు మీరు ఈ రోజుల్లో చాలామంది విద్యావంతులు, విద్యార్థులు చదువుకొని వారు డిగ్రీ సంపాదించి వారు ఒక కుటుంబం ఏర్పాటు చేసుకొని వారంతా కూడా మరి ఒక రకమైనటువంటి కుటుంబానికి అంకితమైపోయి వాళ్ళు అలా మరి ఒక ఉద్యోగం ఎత్తుకొని నిలబడి ఉంటున్నారు. కానీ మీరు మరి వేదం చదువుకున్నారు, వేదంలో నిష్ణాతులయ్యారు, ఉపాధ్యాయులయ్యారు. మీరంతా ఈ పిల్లల్ని తయారు చేసి సమాజానికి ఈ వేద విద్య అందించాలనే దృఢ సంకల్పంతో ఈ విద్యారణ్యం ఏర్పాటు చేశారు. ఈ మీకు సంకల్పం ఎలా కలిగింది? మీకు స్ఫూర్తి ఎవరు? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది తెలియజే. డాక్టర్ గారు, చాలా సంతోషం అండి. మీరు విద్యారణ్యాన్ని గురించి తెలుసుకుని ఈ కాన్సెప్ట్ని సమాజానికి పరిచయం చేద్దాము అని మీరు సంకల్పించటం చాలా సంతోషకరమైన విషయం అండి. మొట్టమొదటిగా
సమాజం యొక్క ఆలోచన విధానము చదువు అనేది ఉద్యోగం కోసం, కెరీర్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కదా, అలా అనుకుంటున్నాం కదా. కానీ మన యొక్క భారతీయ ఆలోచన విధానం దీనికి భిన్నంగా ఉంది. ఎందుకంటే మనకి ఉద్యోగ సమస్య అనేది అసలు ముందు లేదు. అసలు మన జీవన విధానం, భారతీయ జీవన విధానం చాలా చక్కగా వృత్తుల మీద ఆధారపడి వృద్ధి చెందింది. ఇప్పుడు వ్యాపారి కొడుకు వ్యాపారి అయిపోతాడు, వ్యవసాయదారుడు కొడుకు వ్యవసాయదారుడు అవుతాడు, రాజు కొడుకు రాజు అవుతాడు, మంత్రి కొడుకు మంత్రి అవుతాడు, కమ్మరి కొడుకు కమ్మరి అవుతాడు, కుమ్మరి కొడుకు కుమ్మరి. అట్లా అంటే ఏమిటి, మనకి ఉద్యోగం ఎలా బతుకుతాడు వీడు అనే సమస్య అసలు లేదు మనకు ముందు కాలంలో లేదు అసలు. అది ఆధునిక జీవన విధానాన్ని మనం తీసుకున్న తర్వాత ఆ మూలాలు మొత్తం మనం పోగొట్టుకున్నాం. ఎలా అసలు పుట్టిన దగ్గర నుండి వీడు ఏమైపోతాడు, ఎలా బతుకుతాడు అనే బాధలోనే నడుస్తాను. అవును. కాబట్టి ఈ బాధ మనది కాదు, అంటే మన జీవన విధానంలోంచి పుట్టింది కాదు. మనం ఒక పాశ్చాత్య జీవన విధానాన్ని తీసుకున్నాం. ఆ పాశ్చాత్య జీవన విధానంలో ఇలాంటిది మరి అది ఎలా వచ్చిందో తెలియదు, అది వచ్చి మన మీద పడ్డది. మన విద్యా విధానం ఎలాంటిది అంటే, మనం ఎప్పుడూ కూడా ముక్తి కోసం, అంటే జ్ఞానం కోసం తపస్సు చేసాం. మన చదువు అంతా తపస్సు డాక్టర్ గారు. ఈ తపస్సు చేసినప్పుడు వ్యక్తిలోని ఒక దివ్యత్వం వృద్ధి చెందుతుంది అనేది మన విశ్వాసం. మీరు చూడండి, మన ఆలోచన ఎంత రిచ్గా ఉంటే మన జీవనం అంత రిచ్గా ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడు మీరు చదువుని ఉద్యోగం కోసం చదివారనుకోండి, ఉద్యోగం దగ్గర ఆగిపోతాం, అంతే కదా స్వామి. కానీ మీరు ఇన్నోవేషన్స్ కోసం, విజ్ఞానం కోసం, లోక కళ్యాణం కోసం చదువుకున్నారనుకోండి, ఉద్యోగం ఎలాగో వస్తుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ఆశయం అలా ఉంది కాబట్టి అంతే. మన ఆలోచన, మన సంకల్పం ఎంత బలమైందో మన జీవితం అంత బలంగా ఉంటుంది. అందువల్ల ఎప్పుడో సరే 200 సంవత్సరాల క్రితం మెకాలే విద్యా విధానం మన మీద వేయబడింది అనుకుందాం. స్వాతంత్ర్యం వచ్చింది కదా, ఇప్పుడు 80 ఏళ్ళకి దగ్గరికి వచ్చేసాము. స్వాతంత్ర్యం వచ్చి కూడా ఇంకా మనం మన విద్యా విధానం వైపు వెళ్ళకపోతే ఎట్లాగా? చూసాం కదా, పాశ్చాత్య జీవన విధానాన్ని జీవించి దాంట్లోని లోతులన్నీ చూసాం. దానివల్ల మన కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైంది, విలువలు ఏ స్థాయిలో పడిపోతున్నాయి మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ విలువల పతనం యొక్క ప్రభావం చూస్తోంది. ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా విలువైన విద్య ఎక్కడా అని వెతుక్కుంటున్నారు. దానికి కొంచెం సమాధానం చెప్దాము అని ఒక ఆలోచన. దీనికి ఏమిటి ఆధారం అంటే, మనకు అంతా ఆధారం అంతా మన వేదము, మన శాస్త్రము, మన పురాణాలు, మన ఇతిహాసాలే కదా. ఈ విద్యా విధానం యుగాలు ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలిపింది. ఈ విద్యా విధానంలో ఒక క్రమశిక్షణ, ఒక తపస్సు, ఒక వినయము, గురు శుశ్రూష, మాతాపితృభక్తి, కర్తవ్య బోధ, ధర్మబోధ, అసలు ఒక నిండైన ఒక వ్యక్తి, అసలు గురుకులంలోంచి ఒక వ్యక్తి బయలుదేరితే అండి ఎలా ఉంటాడు అని ఆలోచిస్తే అండి, దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ రామచంద్రమూర్తి. అసలు చూడండి మీరు ఆయన్ని, రామచంద్ర స్వామిని, ఒక కొడుకు ఎలా ఉండాలి, రాముడిని చూసి నేర్చుకోవాలి. ఓ భర్త ఎలా ఉండాలి, రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక అన్న ఎలా ఉండాలి, రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక మిత్రుడు ఎలా ఉండాలి, రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక రాజు ఎలా ఉండాలి, రాముడిని చూసి నేర్చుకోవాలి. ఒక వీరుడు ఎలా ఉండాలి, రాముడిని చూసి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఆదర్శం అక్కడ కనిపిస్తుంది, అన్ని కోణాలు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని తయారు చేసినటువంటి వ్యవస్థ మన గురుకులం అండి. దాన్ని ఆశ్రయించటం కన్నా గొప్ప ఏముందండి. అందుకని చెప్పి అలాంటి గురుకుల విద్యలో మన భావితరాల్ని తయారు చేద్దాము అనే ఒక
ఆలోచనలోంచి ఈ విద్యారణ్యం అనే భావన పుట్టింది. ఇది 11వ సంవత్సరం అండి. విద్యార్థులతో మొదలు పెట్టాము. ఈరోజు 140 మంది విద్యార్థులు మన దగ్గర చదువుకుంటున్నారండి. అది అయ్యా, మీరు ఇంతవరకు ఈ జ్ఞాన సముపార్జన, మన భారతీయ తత్వము, రాముల వారు ఎలా ఒక పురుషాకారాన్ని ధరించినటువంటి జ్ఞాన స్వరూపము, ఎన్ని కోణాల్లో ఆయన కనిపిస్తారో వివరించి చెప్పారు స్వామి. అలానే ఇప్పుడు ఈ యొక్క మరి విద్యారణ్యం ఎంతగా నడవాలి మరి అంటే మీరు వన్ మ్యాన్ ఆర్మీ లాగా మొదట్లో చాలా కష్టపడి మీరు మరి మీ యొక్క స్థిరాస్తులు కూడా పెట్టుబడిగా పెట్టి, మీ కృషి కాకుండా మీకున్న స్థిరాస్తులు కూడా ఇందులో కృషిగా పెట్టి మీరు ఇంతవరకు తీసుకొచ్చినట్టు అని చెప్తున్నారు. అటువంటి విషయాలు ఉంటే మీరు మాకు తెలియజేయాలి స్వామి. అంటే స్థిరాస్తులు పెట్టడం ఏముందండి, మన దగ్గర ఉన్నది ఏమిటి, మనం పెట్టేది ఏమిటి. ఒకటేమో ఒక మహాకార్యం కదండి. దీనికోసం మనం పాటుపడకపోతే ఎలాగా? మొట్టమొదటిగా ఏంటంటే ఇలా చెయ్యాలి అంటే ఏమిటి, గురుకులాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి అనేది సంకల్పం అండి. ఈ రోజుకి తగ్గట్లుగా పండితుల్ని తయారు చేయాలి అంటే ఏంటి, పాలసీ మేకర్స్ కావాలి. ఈ పాలసీ మేకర్స్ ఎక్కడి నుంచి రావాలి? గురుకులంలోంచి రావాలి. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు వేదం చదువుకునేవాడు వేద పాఠశాలలో వేదం చదువుకుంటున్నాడు. అలాగే ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీల్లో అటు ఆ చదువుకుంటున్నారు. వేదం చదువుకునేవాడు డాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు, డాక్టర్ అవ్వాలనుకునే వాడికి వేదం వచ్చే ఛాన్స్ లేదు. మన ధారణ ఏమిటంటే వేదం చదువుకుని డాక్టర్ అవ్వాలి, వేదం చదువుకుని రాజు అవ్వాలి, వేదం చదువుకుని పాలసీ మేకర్ అవ్వాలి. ఇది మన ధారణ. ఇది ఎలా సాధ్యం, ఎందుకు సాధ్యం కాదు అని ఒక ఆలోచన. మరి పూర్వకాలంలో ఈ మెకాలే విద్యా విధానం రానంత వరకు మన దేశంలో డాక్టర్లు లేరా? మన దేశంలో ఇంజనీర్లు లేరా? మన దేశంలో వీరులు లేరా? మన దేశంలో రాజ్యం లేదా? ఇన్నోవేషన్స్ లేవా? వ్యాపారాలు లేవా? అంటే ఉన్నాయి. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మన గురుకులం నుంచి వచ్చాయి. అలాంటి గురుకులాన్ని పెట్టాలి అనేది ఉద్దేశం. అందువల్ల ఇక్కడ వేదం చదువుకోవాలి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది మన ఆలోచన. ఎవడు వింటాడండి? ఒక రకమైన జీవన విధానానికి అలవాటు పడ్డవాడు ఏమండి మీ పిల్లవాడిని ఇవ్వండి నేను ఇలా తయారు చేస్తానంటే ఊరుకోవే బాబు, ఏమంటే ఎక్స్పెరిమెంట్స్కి మా పిల్లలే దొరికారా అంటారా లేదా? అవును సార్, అవును. అందుకని మరి మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి. నేను మా అబ్బాయితో మొదలు పెట్టాను. ఇది నడవాలంటే డబ్బులు కావాలి కదా. అవును సార్. ఎవరిస్తారండి? ఏదో నాకున్న కొద్దిపాటి ఆ శక్తి సామర్థ్యంతో అలా చేస్తూ సమాజానికి విశ్వాసం కలిగేటట్లుగా చెప్తూ ఈరోజు చూడండి, ఒక 140 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఓ 140 కుటుంబాలు అండి ఇది బాగుందండి తప్పకుండా ఇదో మా పిల్లల్ని మీరు తయారు చేయండి అని ఇచ్చినట్లే కదా. ఇది అంత విశ్వాసం సమాజానికి కల్పించాలంటే, మరి ఒక బిల్డింగ్ బయటికి కనిపించాలంటే కింద పునాది రాయిలాగా ఉండాలి కదా. అదేదో అంతే తప్ప ఏముంది, మన దగ్గర ఏముంటుందండి. ఇప్పుడు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఇచ్చారండి, దేశం కోసం సమస్తం త్యాగం చేశారు. ఆ చరిత్ర మన ముందు ఉన్నప్పుడు ఈ సమయంలో ఇంత కంఫర్టబుల్ లైఫ్ అండి, మనకి ఏం తక్కువ అండి. చక్కగా తింటున్నాం, హాయిగా ఉంటున్నాం. మనం ఇలాంటి సమయంలో మనం కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మన ధర్మ రక్షణ కోసం, మనదైన జీవన విధానం కోసం మనం కొంచెం రిస్క్ తీసుకుంటే తప్పేంటండి. అలా అనుకున్నానండి. అనుకుని నాకున్న సామర్థ్యం అది ఏదన్నా ఉండండి, అది ఆర్థికం కానివ్వండి, సమయం కానివ్వండి, బలం కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఏదన్నా ఉండి ఆ సామర్థ్యం సింగిల్ పాయింట్ అజెండా విద్యారణ్యం, ఈ విద్యా విధానం సక్సెస్ చేసి చూపించాలి. ఇదో భగవంతుడి దయ వల్ల 11 సంవత్సరాలు, ఇప్పటికీ 10 సంవత్సరాల 10 నెలలు, ఇప్పటికీ 140 మంది విద్యార్థులు, ఇప్పుడు 140 మంది విద్యార్థులు ఉన్నారు. కాబట్టి మనం ఇచ్చింది అది పెద్ద విషయం కాదు, మనం ఇవ్వాల్సిందే, ఇలాగే మనం ఆహుతి కావాల్సిందే. ఇంతకన్నా సద్వినియోగం, మనం ఒకవేళ మన దగ్గర కొద్దిగా ధనం ఉంటే
ఇంతటి పవిత్ర కార్యం కోసం ఖర్చు పెట్టడమే సద్వినియోగం. ఇప్పుడు నాకు మా తాతల నుండి 7 ఎకరాల భూమి అందింది. చెప్పండి, ఇక్కడ గోశాల నడుస్తుంది, వేద పాఠశాల నడుస్తుంది. మా తాతగారి స్వర్గంలోంచి చూసి, అరే నాయన, నేను పెట్టిన చెట్లకి, నేను ఉంచిన భూమికి నువ్వు సార్థకత తెస్తున్నావురా అని ఆశీర్వదించారంటారా? అయ్యో, తప్పనిసరిగా ఉంటుంది. అంతకన్నా ఏం కావాలండి? ఆ పెద్దల ఆశీర్వచనం, వాళ్ళ సంతోషం కన్నా మన జీవితంలో సాధించేది ఏముంటుందండి? పైగా ఈ విద్య వల్ల తరతరాల వారు కూడా మరి వారు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయని కదా. ప్రాప్తిస్తాయి కదా. అందువల్ల నేనేమి పెద్దగా ఏదో చేసేసాననే అభిప్రాయం నాకేమీ లేదండి. ఇంతే చేయగలిగాను అనే బాధ ఉంది. ఎందుకంటే అయ్యో ఇంతకన్నా కొంచెం ఉంటే ఇంకొంచెం బాగా చేసేయగాని కదా అని తప్ప చేసేసాననే అభిప్రాయం ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఈ విద్యారణ్యం అనేటువంటి దృఢ సంకల్పం, పవిత్రమైన ఆశయం కోసం మీరు ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా మీరు పెట్టుబడి పెట్టారు అనేటువంటి విషయం చెప్పి ఉన్నారు. అట్లనే ఇప్పుడు ఈ విద్యార్థులందరికీ కూడా మీ వేద సంబంధమైనటువంటి కోర్సులు ఏమేమి ఉంటాయి, వాళ్ళకి ఏం బోధన చేస్తూ ఉంటారు, ఎంతమంది బోధకులు ఉన్నారు, తెలియండి స్వామి. తప్పకుండా అండి. మన దగ్గర ఏమిటంటే కృష్ణ యజుర్వేదంతో మొదలు పెట్టాము. అంటే మన వేదాధ్యయనంలో ఒక సంప్రదాయం ఉందండి, స్వశాఖాధ్యయనం అని ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఆపస్తంభ సూత్రము కృష్ణ యజుశాఖ అధ్యయనం చేయాలి. మా వంశ పరంపరది. అందువల్ల నేను కృష్ణ యజుర్వేదమే అధ్యయనం చేస్తాను. అలా బ్రాహ్మణులకి యజుశాఖీయులు, వృక్షాఖీయులు, సామశాఖీయులు అంటూ ఉంటాయన్నమాట. అలా ఇక్కడ మనం మొదలుపెట్టింది యజుర్వేదంతో మొదలుపెట్టామండి. యజుర్వేద అధ్యయనం, ఫార్మల్ ఎడ్యుకేషన్ 2. అంటే 10 ఏళ్ల కోర్సు. మన దగ్గరికి 7 ఏళ్ళప్పుడు వస్తాడు పిల్లవాడు, 17 ఏళ్ళకి తల్లిదండ్రుల చేతిలో పెడతాం. ఈ 10 ఏళ్లలో మనం ఏం చేస్తాము అంటే వేదం ఘనాంతం పూర్తి చేస్తాము. 10th క్లాస్ వరకు మన ఫార్మల్ ఎడ్యుకేషన్ చదివిస్తాం. ఇంతలో ఈ 10 ఏళ్లలోనే కొంచెం సంగీతం, 15 రోజులకు ఒక క్లాస్, ప్రతిరోజు 1 గంట సేపు ఫిజికల్ ఫిట్నెస్, వాళ్ళకి శారీరకంగా కూడా దృఢంగా ఉండాలి అనే ఉద్దేశంతో కర్రసాము, కలరి, ఆర్చరీ ఇవి కూడా వాళ్ళకి క్లాసులు ఉంటాయి. కృష్ణ యజుర్వేదంతో మొదలుపెట్టి 2015లో నడుస్తూ ఉండగా 2020లో కోవిడ్ ఇంకా అప్పుడే ప్రారంభం అయ్యే సమయంలో ఋగ్వేద శాఖ కూడా మొదలుపెట్టాం. ఇప్పుడు మన దగ్గర 140 మందిలో ఒక 80 మంది విద్యార్థులు కృష్ణ యజుర్వేదానికి, ఒక 60 మంది విద్యార్థులు ఋగ్వేదానికి ఉన్నారు. వీళ్ళు అటు వేదము, ఇటు ఫార్మల్ ఎడ్యుకేషను చదువుకుంటారు, సంగీతం నేర్చుకుంటారు, యుద్ధ విద్యలు నేర్చుకుంటారు, క్రమశిక్షణ నేర్చుకుంటారు. పొద్దున 4 నుండి రాత్రి 9:30 వరకు వాళ్ళ కాలాంశాలు ఉంటాయి. ఇలా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయాలి. ఇప్పుడు మన దగ్గర దక్షిణ భారతపు అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఉన్నారు. అమెరికా నుంచి ఒక పిల్లవాడు ఉన్నాడు, జర్మనీ నుంచి ఒక పిల్లవాడు ఉన్నాడు. సో అట్లా చక్కగా ఇప్పుడు బాగా సాగుతోంది అధ్యయనము. వేదాధ్యయనమేమో మన సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఓపెన్ స్కూలింగ్ ఆ క్యారికులం మేము తీసుకున్నాం. దాని ప్రకారంగా ఆ బోధనలు అవి ఉంటాయి. దీంట్లో ఏమిటంటే వేదాధ్యయనము 8 గంటలు రోజుకి, ఒక 3 గంటలు ఫార్మల్ ఎడ్యుకేషన్ కోసం. 3 గంటల్లో వాడు ఎలా సరిపోతుంది అంటే నెలలో ఒక 22 రోజులు అధ్యయనం ఉంటుంది వేదం, 8 రోజులు అనధ్యయనములు అని ఉంటాయి. సో ప్రతిరోజు 3 గంటల పాటు చదువుతూ ఆ అనధ్యయనములైన 8 రోజుల్లో ఒక 4-5 గంటలు ఎక్స్ట్రా చదువుతూ నెలలో వచ్చేసరికి 102 గంటల పాటు ఫార్మల్ ఎడ్యుకేషన్ అధ్యయనం సాగుతుంది. సుమారుగా బయట స్కూల్లో 120 గంటలు అధ్యయనం ఉంటుంది. సో అట్లా బ్యాలెన్స్ చేస్తూ అక్షరవనం అనే ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్కి సంబంధించి. శ్రీపతి రెడ్డి గారు అని చెప్పి ఈ కల్వకుర్తి దగ్గరలో ఉంది. అది చాలా అంటే విద్యార్థి సొంతంగా చదువుకునే ఒక మోడల్ అది. దాంట్లో టీచర్లు ఉంటారు, కానీ టీచర్లు అన్నారు వాళ్ళని ఫెసిలిటేటర్స్ అంటారు. వాడికి సందేహం వస్తే చెప్తూ ఉంటారు. పై విద్యార్థి దగ్గర చదువుకోవటము,
ఇలాగా ఒక చాలా చాలా చక్కని మోడల్ అది. మీరు దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ప్రత్యేకంగా దాని గురించి మన వెబ్సైట్లో అంతా కూడా మీకు దొరుకుతుంది. మన కార్యకర్తలు కూడా మీకు వివరిస్తారు. అట్లా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే తర్వాత వాడు 10th క్లాస్ అయిన తర్వాత ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వాడు రెడీగా ఉండాలి అనే రీతిలో ఐఐటి ప్రొఫెసర్స్ యొక్క మార్గదర్శనంలో మన పిల్లల యొక్క ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా సాగుతుందండి. అంటే వేదాధ్యయనము, వాడు బయట చక్కగా పరీక్షలు ఇవ్వాలి, వాడు బ్రహ్మాండంగా పాస్ అవ్వాలి. అలాగే ఫార్మల్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళి వాడు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి, వాడు డాక్టర్ అవ్వాలంటే నీట్ ప్రిపేర్ అవ్వాలి, అట్లా ఐఐటికి అట్లా వెళ్ళాలి అనేది మన ఉద్దేశం. ఆ స్థాయిలో మనం చేస్తున్నామండి. ఇక్కడ విద్యార్థులకు మీరు వేదాధ్యయనంతో పాటు ఇతర విద్యా కోర్సులు కానివ్వండి, ఇతర కరికులర్ యాక్టివిటీస్ అంటే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆ స్కిల్స్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, వీటిలో శిక్షణ పొందడం కోసం కూడా మీరు ఏర్పాట్లు చేసి విద్యార్థుల్ని మరి ఆ పంధాలో నడిపిస్తున్నాం. చాలా సంతోషం అండి. అలానే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చాలా ఈ విద్యాశాఖలు మన ఈ యొక్క సంబంధమైనటువంటి వేద విద్యలో మరి కొన్ని వేద శాఖలు కొంత అధ్యయనం మనకి దొరకటం లేదు ఆ శాఖలు అని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమన్నా కృషి చేస్తూ దాంట్లో కూడా నిష్ణాతులు తయారు చేస్తున్నారా? కొంచెం తెలియజేయండి స్వామి. మీ ప్రశ్న చాలా గూఢమైంది. ఎందుకంటే వేదములను మనం వెతుక్కోలేము. మన యొక్క అర్హత అనర్హతని బట్టి వేదం ప్రకటన కావాలా వద్దా అని వేదమాత నిర్ణయం అది. అయ్యా, కలియుగంలో ఏదో మన సామర్థ్యం తక్కువ అని చెప్పి ఇప్పుడు 11 శాఖలు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ 11 శాఖలను మనం సేవించుకోవటం అనేది ప్రస్తుతం మనం చేయాల్సినటువంటి పని. ఇక పైన ఆ మిగిలిన 1020 శాఖలు ఇప్పుడు మనకి కనిపించట్లేదు అని చెప్తున్నారు. కనిపించకపోవటానికి మనం చూడలేకపోతున్నాం అనేదే తప్ప వేదమాత ఎప్పుడూ స్థిరంగా చక్కగా శబ్ద రూపంలో ఆకాశంలో ఉంటుంది అని మన వాళ్ళు చెప్తారు. అది దర్శించగలిగినంత తపస్సు, ఆ యోగ్యత మనకి వస్తే తప్పకుండా భవిష్యత్తులో కనిపిస్తుందేమో. అది నేను ఒక వ్యక్తిగా కానీ ఒక వ్యవస్థగా ఏదో మనం చేసేటువంటి పని కాదు. అది తపోమయ విషయం. ఋషులు దర్శించారు. అలాంటి ఋషులు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ తపస్సుతో ఆ వేద శాఖలను, ఏ శాఖలు మనకి కనిపించకుండా వెళ్ళిపోయినాయో ఆ శాఖలని మళ్ళీ ఆ వేదమాతని తృప్తి చేసి ఆవాహన చేయాలి. అలాంటి ఋషులు మన భావి తరాల్లో పుట్టాలని మనం కోరుకుందామండి తప్పకుండా. మీరు ఇంతవరకు ఇచ్చినటువంటి సమాధానంలో ఈ వేద పురుషుడు మరి భగవంతుడి దయ వల్ల, భగవంతుడి కృప వల్ల మీరు ఎంతో కృషి చేస్తున్నారు. అలానే కొత్త విద్యా సంబంధమైనటువంటి శాఖలు మరి కొత్తవారు తప్పనిసరిగా తెస్తారని, వస్తాయని కూడా మీరు మంచి గట్టి నమ్మకంతో దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా వేద పురుషులు మీతోనే ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీకు సిద్ధిస్తాయి, దాంట్లో సందేహమే లేదు. అయితే స్వామి, ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా ఏమవుతుందంటే ఈ పురోహితుల తక్కువగా ఉండటం, ఆ కొరత ఉంది. దానివల్ల చాలామంది ఇతర కులాల వారు అనుకోండి, కొంతమంది జంధ్యాలు ధరించి వారు కూడా ఈ కొన్ని పౌరోహిత్యమైనటువంటి కొన్ని చేయిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో నేను చూశాను. అయితే మరి ఇప్పుడు ఇక్కడ శాస్త్రీయంగా వేదాధ్యయనం చేసి కొన్ని సంవత్సరాలకి వీళ్ళంతా కూడా గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి పోటీతత్వం ఏర్పడి ఈ శాస్త్రీయంగా చదువుకున్న వాళ్ళకి మరి ఆ విద్య వలన పోషించుకోవడం కష్టమవుతుందని మీరు భావిస్తున్నారా? ఒకవేళ భావించేటట్లయితే ఆ సమస్యని ఏ విధంగా మనం అధిగమించవచ్చు అని మీరు ఆలోచన చేస్తున్నారు? కొంచెం వివరించండి స్వామి. ఒకటేమో పౌరోహిత్యం అనేది, అర్చకత్వం అనేది కేవలం బ్రాహ్మణులకి అనే అభిప్రాయం సరైంది కాదండి. అయ్యా, ఎందుకంటే అన్ని కులాలలో పౌరోహిత్య వ్యవస్థ ఉంది, అన్ని కులాల్లో అర్చక వ్యవస్థ ఉంది. ఇది ఇప్పటి మాట కాదు, ఎప్పటి నుంచో ఉంది. మీకు ఇక్కడ జనగాంకి వెళ్ళే దారిలో మీకు ఆలేరు అనే ఒక ఊరుంది. ఆ ఊరు నుండి కొంచెం పక్కకి ఎడం వైపు వెళితే అక్కడ
కొలనుపాక అనే ఒక ఊరు ఉంటుంది. చాలా పురాతనమైన గ్రామం కొలనుపాక. మీరు వెళ్ళి చూడండి ఎప్పుడైనా. ఆ గ్రామం అంతా కూడా మఠాలు. అక్కడంతా ప్రతి ఇల్లు ఒక మఠం అండి. ప్రతి ఇంట్లో ఒక దేవాలయం ఉంటుంది. పురాతనమైంది, అంతా 1000-1200 సంవత్సరాల గ్రామం అది. చాలా ఏమిటా గ్రామం అంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి కులానికి ఒక మఠం ఉంది అక్కడ. ప్రతి కులానికి ఒక గురువు ఉంటాడు. ఓ మంత్రదీక్ష. వాళ్ళు ఒక 6 నెలల పాటు వాళ్ళ శిష్య బృందం వైపు సంచారం చేస్తారు దేశం అంతా. చేసి మంత్రదీక్షలు ఇస్తారు అన్ని కులాల్లో. ఇది నిజం. ఇంకా మీకు ఆశ్చర్యంగా చెప్పనా, మీకు చాలా ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణ అర్చకులు గారు. కేశవాలయాల్లో కూడా, ఈ కృష్ణ సంబంధించి కేశవాలయాల్లో కూడా చాలా మంది కింద దళితులు వారు ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అది అంటే ఇప్పుడు మనం దళితులని ఇంకోటని మాట్లాడుతున్నాం కానీ అండి, పూర్వం నుండి కూడా ఒక చక్కగా శాస్త్రీయంగా చెప్తున్నా నేను. ఇలా చెప్పడం ఏదో ఊరికే అనటం కాదు. ఇప్పుడు గ్రామ దేవతారాధన ఎవరు చేయాలి, ఈశ్వరారాధన ఎవరు చేయాలి అని మన వాళ్ళు అసలు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం అండి. అసలు కాంట్రడిక్షన్సే లేవండి. అసలు కులాలు పంచాయతీలే లేవు మన దగ్గర. వృత్తులు ఆధారంగా దేవతలండి. ఆ దేవతల ఆధారంగా అర్చన ఆధారంగా పద్ధతి. ఇప్పుడు మనం చూస్తాం కదండి, కొందరు దేవతలకి మాంసాహారాల నైవేద్యాలు పెట్టాలని చెప్పి అవన్నీ ఉన్నాయి కదా. ఇవేవి ఊరికే మనకేది తోస్తే అది చేసినవి కావు. ఇవన్నీ కూడా పురాణోక్తములు. మీకు అగ్ని పురాణము అని ఉన్నది పురాణం. ఆ పురాణంలో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అలాంటి కాబట్టి ఇప్పుడు మన దగ్గర చదువుకునే విద్యార్థులు వెళ్ళి పౌరోహిత్యం చేస్తారు, అదేదో పోటీ, అలాంటిది అసలు చర్చే లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా మన పాఠశాల పురోహితుల్ని అర్చకుల్ని తయారు చేసే పని చేయట్లేదు. చిన్న సందేహం అంటే, ఇప్పుడు సప్తోత్తమ రజోగుణాల ఆధారంగానే వారి యొక్క పూజా విధానము, దానికి సంబంధించిన నైవేద్యములు ఆ సందర్భంలో పూర్వం నుంచి అలా ఏర్పాటు చేశారనేది నా ఆలోచన. వారు ఏమంటారు? అంతే అండి, అంతే, కరెక్ట్. ఏదైనా అంతే కదండి. మనం ఇంకొకటి కూడా ఏంటంటే, మనం ఏదో అనుకోవటం కాదు, మన జన్మాంతర సుకృతం వల్ల మనకి గుణప్రధానం వస్తుంది. మనం సత్వగుణం ప్రధానంగా మనం బతుకుతున్నామా అంటే అది ఇప్పటికిప్పుడు సంపాదించింది కాదు. అదేదో జన్మాంతరంలో మనం చేసుకున్న దానివల్ల తమో గుణమా రజో గుణమా ఏమిటో అదంతా అది బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి మనకు వస్తుంది. అందుకని గుణకర్మ విభాగశః అనే మాట మాట్లాడిన చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అనే మాట దాంట్లోంచే వస్తుంది. కాబట్టి ఇప్పుడు పోటీ భావన కానీ, తర్వాత తక్కువ ఎక్కువ భావన కానీ మనకి ఉండకూడదు, లేదు, ఉండరాదు. మొట్టమొదటిగా మన భారతీయ జీవన విధానంలో అసలు ఈ మాటే లేదు. ఎందుకంటే సర్వే జనా సుఖినో భవంతే ఉంది. మనకి కొన్ని ఏం కనిపిస్తాయి అంటే, కొంచెం మడి ఆచారం చేసినప్పుడు అదో అంటరాని వాడు అని అంటున్నారు కదా. అది నిజంగా అంటరానివాడు అనే శబ్దానికి చాలా తప్పండి. నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను మడి కట్టుకున్నాను అనుకోండి పూజ చేయటానికి, నేను ఫలానా వాడిని ముట్టుకోవట్లేదు అంటే నేను వాడిని అంటరాని వాడిగా చూస్తున్నానని మీరు నన్ను ఆక్షేపిస్తారు. నేను ఫలానా వాడిని ముట్టుకోకపోవటమే కాదు, మడి కట్టుకున్నప్పుడు మా అమ్మను కూడా ముట్టుకోను. అంతే కదా. ఎందుకంటే నియమము. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే డాక్టరు ఎలా గ్లౌజులు అవి ఇవి పెట్టుకుని జాగ్రత్తగా అతను ఎవరిని ముట్టుకోకుండా, అతన్ని ఎవరు ముట్టుకోకుండా ఎలా అయితే చూస్తున్నారో అలాంటిది ఏదో వ్యవస్థ ఉండొచ్చు కదా, మనకు తెలియదు. మిలిటరీ వాళ్ళు కూడా వాళ్ళు మిలిటరీ డ్రెస్ చేసుకుని ఇప్పుడు నన్ను ఇలా జీవించండి అన్నారండి. అలా దాంట్లో అంటరానితనం అదని అలాంటివి వివక్ష అంత పెద్ద మాటలు అక్కర్లేదు. మనం శుభ్రంగా కలిసి ఉందాము, చక్కగా కలిసే ఉన్నాము, అలాంటిదే తప్ప అలాంటి భావన లేదు, పోటీ లేదు. ఎవరు ఇప్పుడు ఆ భగవంతుడు మన భూమి మీదకి పంపించిన తర్వాత మనం ఎలా బతకాలో ఆయనే దారి చూపిస్తాడండి. ఎవడు పెద్ద చింత చేయాల్సిన పని లేదు. ఎవడు పోటీ కానే కాదు. అసలు ఏమిటి పోటీ? ఎవడి బతుకు వాడికి చక్కగా ఉంటుంది హాయిగా. కాబట్టి ఇలాంటి అభిప్రాయాలు మనకు ఉండకూడదు. మొట్టమొదటగా
అసలు ఎవరికన్నా ఉంటే వాడికి నమస్కారం పెట్టిన ఆయన అది తప్పురా నాయన, అలా లేనే లేదు మన జీవన విధానంలో. ఒకవేళ నిజంగా చెప్తున్నానండి, ఒకవేళ మన భారతీయ జీవన విధానంలో ఇలాంటి దుర్మార్గాలు ఉండుంటే అండి అసలు మనం ఇప్పటికి ఉండేవాళ్ళం కాదండి. అంతేగా, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళం మనం. అది సంగతి అండి. కాబట్టి మన పిల్లలకి వెళ్ళి వాళ్ళు పౌరోహిత్యం చేస్తే ఏదో పోటీ వచ్చేస్తారు, ఏం లేదు. చక్కగా పౌరోహిత్యం చేయాలండి బాబు. నిజంగా అందరినీ మళ్ళీ పౌరోహిత్యంలోకి రమ్మని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, కొంచెం సమాధానం కొద్దిగా దీర్ఘంగా తీసుకుంటానండి. ఈ పౌరోహిత్య వ్యవస్థ అందరికీ ఉండింది, అందరూ అన్ని కులాలలో అర్చకత్వం ఉంది. ఏమైంది, దానికి ఆదరణ తగ్గి ఉండటం వల్ల క్రమంగా వీటన్నింటిని వదిలేశారండి. అందరూ వదిలేశారు. ఒక్క బ్రాహ్మడు పట్టుకుని కూర్చున్నాడు అలాగా. ఇప్పుడు నిజంగా మనం కోరుకోవాల్సింది ఏమిటంటే మళ్ళీ మనం అందరం మన స్థానాలకు వచ్చేసి చక్కగా మన సాధనలు మనం చేసుకుని, మన దేవతల్ని మనం ఆరాధన చేసుకుని, మన వృత్తుల్ని మనం చక్కగా సేవిస్తూ ఏం బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పుడంతా కూడా చాలా చక్కగా ఉంది. సో తప్పకుండా మన మూలాల వైపు మనం వెళితే శాంతంగా సుఖంగా ఉంటామండి. హాయిగా ఒక చక్కని ఉమ్మడి కుటుంబంలాగా బతకచ్చు. మన పని మనం చేసుకుంటూ హాయిగా సుఖంగా బతకచ్చు, గౌరవంగా బతకచ్చు. ఎవడి చేతి కిందో ఏమిటండి గోల. అంటే అన్ని పద్ధతుల ద్వారా కూడా మనం భగవంతుని సేవించుకోవచ్చు. అంతే కదా, అందరూ కూడా భగవంతు సంతానమే. అంతే. అందుకే స్వామి ఇప్పుడు ఈ వేద సంబంధమైనటువంటిది, ఈ వేద శిక్షణ తీసుకోవటము, గురువుగారి దగ్గర వెళ్ళి శుశ్రూష చేయించుకోవడం అన్నీ కూడా నా ఉద్దేశం కొంచెం కఠోరమైనవి. ఎందుకంటే ప్రాతకాలం 4 గంటలకి లేవాలి, సన్నిధి స్నానం చేయాలి, పిలక ధరించాలి. బహుశా ఈ యొక్క కఠోర శ్రమ అందరూ అవలంబించలేక దూరం జరిగి ఉంటారని నా ఉద్దేశం. మీరేమంటారు? అయ్యా అలా లేదండి, నేను చెప్పనా. ఈ కఠోర పరిశ్రమ లేని రంగం ఏముందండి. ఇప్పుడు నేను విన్న విషయం చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు గారు పొద్దున్నే ఆయన అనుష్ఠానం పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక సీసా నూనె తాగేవారట. నూనె తాగేసి ఆ నూనె స్వేదరంధ్రాల నుంచి బయటకు వచ్చేంత వరకు గుర్రపు స్వారీ చేసేవారట. మనం ఏమనుకుంటాం, రాజుగారు ఆయనకి ఏమండి సుఖంగా శుభ్రంగా హంసతూలిగా తలపాల మీద తిరుగుతూ అనుకుంటాం కదా. అలా ఎలా కుదురుతుంది? మరి ధీటుగా పరిపాలన చేయాలంటే ఫైట్ చేయాలి కదా. అలాగే మీరు ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేయాలి అంటే ఎంత తపస్సు చేయాలి, ఎంత కఠిన పరిశ్రమ చేయాలి. ఒక అశ్వాన్ని చక్కగా చూడాలి, అశ్వశాలని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటే. అందుకని ఏది సులభం కాదు. జీవితం వ్యవసాయం చేయడం సులభమా? ఎంత కష్టం, బురదలో దిగి దున్నాలి, అవునా కదా. రాత్రిగా పగలనిగా నీళ్లు కట్టాలి, కాపలా కాయాలి. ఏది సో ఇది కష్టం ఇది సుఖం అని మాట కాకుండా ప్రతిదీ కష్టమండి. అండ్ కష్ట సుఖాల కోసం మనం చేయలేదండి. మన సమాజం ధర్మం కోసం చేసిందండి. ఏమంటే నేను వేదం చదవాలి నా ధర్మం, నేను వ్యవసాయం చేయాలని ధర్మం, ఏమంటే నేను మంగలిగా ఉండాలి నా ధర్మం, నేను కుమ్మరిగా ఉండాలి నా ధర్మం, ఏమంటే పండుగ వస్తుంది నేను కుండలు అందించాలి అని చెప్పి చాలా ఆతురతతో కుండలు తయారు చేస్తాడు. అసలు ఎంత ప్రేమ మీకు తెలియదండి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా వృత్తులు. ఇంకొకటి, మీరు ఇందాక పిలక అనే మాట మాట్లాడారు కదా. అసలు పిలక అనేది హిందువు యొక్క గుర్తు అండి, తెలుసా? అది బ్రాహ్మడికి కాదు, ప్రతి ఒక్కడికి ఉంది, ఉండాలి. ప్రతి ఒక్కడికి శిఖ ధరించాలి, నియమం అది. భారతీయుడిగా హిందువుగా ఏమంటే చెవులకి కంకణాలు ఉండాలి, చెవులకి కుండలాలు ఉండాలి, చేతికి కంకణాలు ఉండాలి, తప్పకుండా ఉండాలి, తప్పకుండా శిఖ ఉండాలి. పూర్వం తలపాగ కూడా ధరించేవారు, సో ఇది బ్రాహ్మడి కోసమే. అది చెప్పేది ఏమిటంటే బ్రాహ్మడి దగ్గర మిగిలినాయి ఇవన్నీ ధర్మాలన్నీ. బ్రాహ్మణి స్వామి ఆహార విహారాదులు కూడా కొన్ని పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే సాత్విక ధర్మంతో కూడినటువంటి విద్యా విధానం. ఈ ఆహార విహారాదులు కూడా మనం ఆచరిస్తూ మరి ఈ యొక్క కఠోరమైనటువంటి శ్రమలో నడుస్తూ వేదాధ్యయనం చేయాల్సి ఉంటుందని
మెల్లగా సమాజంలో కొంతమంది జరిగిపోయి ఉండవచ్చు దూరంగా. బ్రాహ్మణులు దీన్ని పట్టుకుని ఉండొచ్చు అని నా అభిప్రాయం. అంతేనా, అదేనండి. ఇప్పుడు మన ఇంట్లో మనం పని పంచుకుంటాం కదండి. మన ఇంట్లో కూడా అమ్మకి, అమ్మ నువ్వు వంట సంగతి చూసుకో అని అమ్మకి, నాన్న నువ్వు సంపాదన సంగతి చూసుకో అని నాన్నకి, ఇంకెవరో అట్లా ఉన్న పనులను నలుగురు పంచుకున్నట్లుగానే మన సమాజం కూడా ఇదో విద్య, దీని రక్షణ, మరి శాస్త్రం అంతా కాపాడబడాలి కదా. ఎవడో ఒకడు దాన్ని భద్రంగా కాపాడకపోతే మరి ఎలా ఉంటుంది? యుగ యుగాల పాటు చదువు రావాలిగా, సాగాలిగా ముందుకి అని చెప్పి కొందరికి ఆ బాధ్యత చెప్పారు. వాళ్ళంతా బ్రాహ్మణులు. ఒరే నాయన మీరు చదువుకోవాలి కదా, ఇదో మీరు చదువుకోవాలి అంటే మీరు సాత్విక జీవనం జీవించాలి, మీ ఆహార నియమాలు ఇవి, ఇదో మీ విహార నియమాలు ఇవి అన్నారు. రాజుగారు ఏదో నువ్వు యుద్ధం చేయాలి అంటే ఆయన వ్యవహారం వేరు, ఆయన పని వేరు, ఆయన బలం వేరు. నాయన నువ్వు ఇది చేయాలి, నీ ఆహార నియమాలు ఇవి అన్నారు. అలా వాళ్ళకి అప్పచెప్పిన పనిని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని డిఫైన్ చేశారు. దీంట్లో ఇది గొప్ప, ఇది తక్కువ, ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఇప్పుడు ఎంతమంది అండి బ్రాహ్మణులు కూడా ఎంతమంది వేరే వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయి ఆ వృత్తికి అనుగుణంగా జీవించట్లేదు. అలాగే అవతలి నుండి కూడా యువతలకు వచ్చి ఈ జీవన విధానం గొప్పది అని చెప్పి మాంసాహారాలు మానేసి జీవన విధానాన్ని మొత్తాన్ని సాత్వికం చేసేసుకుని జీవించే వాళ్ళు గ్రామాలు ఉన్నాయి. నేను ఆశ్చర్యపోయాను. గాయత్రి పరివారం అని చెప్పి ఒక పరివారం ఉంది. వాళ్ళు ఈ షాద్నగర్ ఈ ప్రాంతంలో కొన్ని గ్రామాలు వాళ్ళు అసలు మాంసాహారమే తీసుకోరు. స్వాధ్యాయ పరివారం ఇంకోటి ఉంది. అట్లా అసలు ఎంత పని నడుస్తుందండి. అందువల్ల అది వాళ్ళకు మనం ఒక కుటుంబంలాగా మనం పంచుకున్న పనులే తప్ప ఏవి లేవు. అయితే వేదాధ్యయనం చేయటం నిజంగా చాలా కఠినమైనటువంటి విషయం. దానికోసం మరింత జాగ్రత్తగా ఉండాలి, మరింత నియమంతో ఉండాలి, ఎందుకంటే అదంతా ఒక జ్ఞాన ప్రవాహం కదండి. ఆ జ్ఞాన ప్రవాహాన్ని మోసి తరువాత తరానికి భద్రంగా అందించాలి. అంటే వీడు ప్రమాదం పడితే వీడికి నష్టం కాదు, ఆ ప్రవాహానికి నష్టం. అది ఒక దగ్గర కట్ అయిపోతుంది, చాలా అపచారం చేసిన వాళ్ళం అయిపోతాం మనం. కఠోరమైన దీక్ష అవలంబించాల్సిందే. అందుకనే చెప్తారు మీకు మనోధర్మశాస్త్రంలో కూడా, ధర్మశాస్త్రాల్లో కూడా బ్రాహ్మణునికి ఉన్నన్ని నియమాలు, కఠినమైన నియమాలు ఇంకెవరికి లేవు. ఇష్టం ఏమంటారంటే బ్రాహ్మణస్య జన్మ నోపభోగాయ కల్పతే. అసలు బ్రాహ్మడిగా పుట్టిన వాడికి సుఖపడాలి అనే ఊహ కూడా రాకూడదు, చింతన కూడా ఉండకూడదు. వాడు కష్టపడుతూనే ఉండాలి. సమాజ హితం కోసం తపస్సు చేస్తూ సంధ్యావందనం చేసాము, ఇంత జపం చేసాము, పుణ్యం వచ్చింది. ఏం చేయాలి? ఏం చేయొద్దు. తత్సత్ బ్రహ్మార్పణం, సమాజానికి వదిలిపెట్టు. అగ్నిహోత్రం చేసాం, పుణ్యం వచ్చింది. ఏం చేయాలి? సమాజానికి వదిలిపెట్టు. తత్సద్బ్రహ్మార్పణమే మొత్తం అంతా. అంతే కదండి. ఇప్పుడు సంకల్పంలోనే ఉందండి లోక కళ్యాణార్థం. అవును కదా. అసలు అది సంగతి అండి. అసలు చాలా గొప్ప విషయం ఏమిటంటే బ్రాహ్మడిగా జీవించటం అంటే పరోపకారం కోసం జీవించటం అండి. సరే, అలా ఎంతమంది జీవిస్తున్నారు అన్నారా, అది చూడాల్సిందే. దాన్ని మనం ఏమి మాట్లాడలేము. అలా ఉండాలి అని మాత్రం శాస్త్రం చెప్తుంది. నిజంగా అలా జీవించాలి కూడా. అయితే చిన్న సందేహం ఏంటంటే స్వామి, ఇప్పుడు ఈ జ్ఞాన సముపార్జన పైనుంచి చివరి వరకు అన్ని వర్గాల్లోనూ, అన్ని వర్ణాల్లోనూ, అన్ని కులాల్లోనూ కూడా సంప్రాప్తించాలని చెప్పి త్రిమతాచార్యులు అంటే శంకరాచార్యుల వారు కానీ, రామానుజాచార్యుల వారు కానీ, మధ్వాచార్యుల వారు కానీ, వీరు వారి శాఖల్లో ఉన్నటువంటి కొంతమందిని పెద్దల్ని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి మీరు మీ యొక్క వర్ణాలకి, మీ యొక్క కులాల వారికి మరి ఈ యొక్క జ్ఞాన సముపార్జన కానివ్వండి, ఈ పౌరోహిత్య సంబంధమైనటువంటి సేవలు కానివ్వండి చేదురుగాక అని స్థాపించారు అంటారు. దీనికి మీరు ఏమంటారు స్వామి? అది ఏమంటే వేదమే తనను తాను వ్యాఖ్య చేసుకుందండి. ఆ వేదాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుకుందామని చెప్పి వ్యాసుల వారు ఏం చేశారు, దాన్ని ఇతిహాసములుగా మహాభారతాన్ని తీసుకొచ్చారు, భాగవతాన్ని తీసుకొచ్చారు, పురాణాలని తీసుకొచ్చారు. వేదములోని ధర్మాలన్నింటినీ క్రోడీకరించి ఒక దగ్గర తీసుకొచ్చి రామాయణాన్ని వాల్మీకి మహర్షి తీసుకొచ్చారు. ఇలాగా వేదము, వేద సారము
ప్రతి ఒక్కరికి అందాలి అని ఎప్పుడు ద్వాపర యుగాంతానికే పురాణాలన్నీ వచ్చినాయి కదా. అవును. ఆ తరువాత వేద భాష్యాలు వచ్చినాయి, ఆ తరువాత అనేక వ్యాఖ్యానాలు వచ్చినాయి, భగవద్గీత వచ్చింది, భగవద్గీత వ్యాఖ్య వచ్చింది. సో సమాజానికి, సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి దాకా వేదం యొక్క జ్ఞానం పంచటానికి మునుపటి నుండి అనేకులు చాలా కృషి చేశారండి. ఆ క్రమంలో మీరు చెప్పినటువంటి ఆచార్యులందరూ కూడా వాళ్ళు చాలా కృషి చేశారు. ఒక ఉద్యమం చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఉద్యమాలు చేశారు. ఆయా సందర్భాలలో అవసరమైన ఆయా పనులు వాళ్ళందరూ చేశారు కాబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. దాంట్లో ఏమి సందేహం అక్కర్లేదు. చక్కగా వాళ్ళకి మనం ఈ భారతీయ సమాజం, హిందూ సమాజం, ఆ ఆచార్యులందరికీ లేదా మన సాహిత్యాన్ని కాపాడిన, మన విజ్ఞాన పరంపరని కాపాడినటువంటి మహానుభావులందరికీ ఎప్పటికీ మనం రుణపడి ఉంటామండి. అయ్యో, ఇంతవరకు కూడా స్వామి మీరు ఈ యొక్క ఎవరెవరు ఈ సత్వత్తమ రజోగుణాలని ఆచరిస్తూ ఎంతమంది మహానుభావులు వాళ్ళు అనేక గ్రామాల్లో ఈ యొక్క పురాణ సంబంధమైనటువంటివి, వేద సంబంధమైనటువంటివి, మరి బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి విధానాలు నడుచుకుంటున్నారని సెలవిచ్చారు. అట్లనే త్రిమతాచార్యులు శంకరరామాయ మధ్వాచార్యులు వారు కూడా ఎంతో చేశారని మీరు విన్నవించారు. అలానే ఇప్పుడు మరి రానున్న కాలంలో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అని వస్తుంది కదా, దాన్ని మీరు ఉపయోగించుకొని విద్యార్థులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాగా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడేట్టుగా మీ విద్యని అనుగుణంగా మలుచి చెప్పడం జరుగుతుందా, లేదా దానివల్ల మీకేమన్నా మీ యొక్క రంగం మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? ఇంపాక్ట్ ఏం పడదండి. ఎందుకంటే మీరు హైదరాబాద్లో మీరు తిరుగుతూ ఉంటే మీరు కానీ గమనిస్తే లేటెస్ట్ బైకులు వేద పండితుల దగ్గరే ఉంటాయి. లేటెస్ట్ మొబైల్స్ కూడా మన వేద పండితుల దగ్గరే ఉంటాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం వేదాధ్యయనం చేశాము అంటే దాని అర్థం ఏదో పాతరాతి యుగంలో ఉన్నట్లు కాదు. కాలానికి అనుగుణంగా మనని మనం తప్పకుండా ఉంచుకోవాలి అనే ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. తప్పకుండా ఆ విధంగా మలుచుకోవటం తప్పకుండా. ఇప్పుడు ఏఐని ఎలా వాడుకోవాలి అనే అంశంలో మన వేదధర్మ రక్షణ కోసం దాన్ని వాడి మనం ఇంకా ఏమి సాధన చేయొచ్చు, ఏమి శోధన చేయొచ్చు అనే విషయాల వైపు నిజంగా మన వాళ్ళు ఆలోచించటం మొదలు పెడుతున్నారు. తప్పకుండా దాన్ని ఒక ఆయుధంలాగా, ఒక సౌకర్యంలాగా తీసుకుని మరింత శోభ మన సాధనకి వచ్చేటట్లుగా చేసే ప్రయత్నమే మనం చేస్తాం. ఇదేదో మనకేమి అదేదో ఛాలెంజ్ వచ్చింది ఏమండి, ఇలాంటివి లేనివే మనకి, ఇలాంటివి లేనివే చెప్పండి. మాట్లాడితే రామాయణం గురించి మాట్లాడితే పుష్పక విమానం అన్నాం అనుకోండి, ఆ విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకొకటి చోటు ఉంటుంది అంటాడు. అలాంటి విమానం ఇప్పుడుందా? టెక్నాలజీ అంటే ఇంకా రావాలి. అంటే రామాయణ కాలంలో ఉన్న టెక్నాలజీ ఇంకా రావాలి. మహాభారత యుద్ధ సమయంలో వర్ణించినటువంటి ఆయుధాలు, ఆ టెక్నాలజీ గురించి మాట్లాడితే ఇప్పటికి లేవు అవి. అలాంటివి సో రావాలి ఇంకా. కాబట్టి మన సమాజం అంటే వేదం ఆ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి టెక్నాలజీలు అన్నీ దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకా మాట్లాడితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనే ఒక విద్యావేత్త ఉన్నారు, ముస్లిం. ఆయన చాలా గొప్ప పండితుడు. ఆయన ఇస్లాంలో చాలా గొప్ప పండితుడు, అట్లానే ఆధునిక విద్యలో కూడా చాలా గొప్ప పండితుడు. ఆయన చాలా కాలం కేరళ గవర్నర్గా పనిచేశారు. నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఉత్తరప్రదేశ్, బీహార్ అక్కడ గవర్నర్గా ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఆయన చెప్తారు ఒకరోజు, ఆయన ఒక ఉపన్యాసంలో, మీరు మళ్ళీ వినండి ఒకసారి వీలైతే, అసలు ఈ రోజున్న స్పేస్ టెక్నాలజీ మొత్తం సూర్య సిద్ధాంతం అనేటువంటి ఒక గ్రంథం నుంచి వచ్చింది అని అంటాడు ఆయన. యూరోప్ మొత్తం అంతా ఆ ఫార్ములాస్ ఆధారంగానే తమ యొక్క స్పేస్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంది అని చెప్తారు ఆయన. మీరు ఇంకా చూడండి దాంట్లో. అలాగా ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మన యొక్క విద్య యొక్క వైభవాన్ని ఇంకా పెంచేవే. వివేకానందుల వారు అన్నారు, ఎంతెంత సైన్స్ డెవలప్ అవుతూ ఉంటే అంతంత వేదం యొక్క గొప్పతనం తెలుస్తుంది సమాజానికి అన్నారు. ఇప్పుడు ఎవరో ఇంకొక మతంలో భూమి ఇలా ఒక బల్లపరుపుగా ఉంది, ఓ పీటలాగా ఉంది, ఓ చాపలాగా ఉంది అని చెప్తారు.
సైన్స్ టెలిస్కోప్లు అవన్నీ ఏమో అరే రౌండ్గా ఉంది ఆయన అని చెప్తోంది. వేదం చెప్తుంది అఖండ మండలాకారం వ్యాప్తం చేయన చరాచరం అని చెప్పి మండలాకారంగా ఉంది అని చెప్తుంది. భూగోళం అంటున్నాము మనం, అంటున్నాంగా మనం వేదాల్లో శాస్త్రాల్లో గోళం అని అంటున్నాంగా. మరి వాళ్ళేమో కొంచెం టెక్నాలజీ వచ్చి స్కోప్ చూపించగానే ఇదేమో రౌండ్గా ఉంది. వాళ్ళేమో మొన్న నేను ఒక వీడియో చూశాను, పాకిస్తాన్లో ఒక పిల్లవాడు సైన్స్ ఫెయిర్ పెట్టుకున్నాడు. వాడు చూపిస్తున్నాడు ఇది భూమి ఇలా ఉంటుంది, సూర్యుడు ఇలా ఉంటాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు అని చూపిస్తున్నాడు. అక్కడికి ఒక మౌలానా వచ్చి చూశాడు. ఆయన చూసి ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు, మన ఖురాన్కి అది విరుద్ధంగా ఉంది, చాలా తప్పిది, ఇలా ఉండకూడదు అని చెప్పి మొత్తం అంతా పీకేసేసాడు. కానీ మనకు అలా కాదే. మన వేదంలో ఇప్పుడు నాసా అంటే ఇప్పుడు వచ్చిందండి 100 ఏళ్ల క్రితం మహా అంటే, వేల సంవత్సరాల నుంచి మన వాళ్ళు గ్రహణం ఎప్పుడు వస్తుంది, సూర్యోదయం కరెక్ట్ గా ఎన్నింటికి, పంచాంగాలు ఉన్నాయిగా, ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ, ఎంత సైన్స్, కరెక్ట్ గా ఇన్ని గంటల ఇన్ని సెకండ్లకి విడుదల చేస్తుంటే విడిపోతుంది, ఎంత సైన్స్. మీకు ఈ ఆధునిక పరికరాల ద్వారా మీరేం నిరూపిస్తున్నారంటే వేదం చెప్పింది సత్యం, శాస్త్రం చెప్పింది సత్యం అని నిరూపిస్తున్నారు తప్ప కొత్తగా ఏం చేస్తారు, ఏం లేదు. అంతే కదా. అందుకనే వివేకానంద వారు చెప్పారు ఎంత సైన్స్ డెవలప్ అయితే అంత వేదం ముందుకు వస్తుంది, అది సంగతి ఇక్కడ కలుస్తుంది. అంతే. మన పూర్వం వేద విజ్ఞానంలో ఎన్నో సాంకేతిక సంబంధమైన అంశాలు నేను చెప్పారు. అట్లనే మన పూర్వులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి మరి ఈ పంచాంగ రచనలో గ్రహణం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు వదిలిపెడుతుంది అని గంటల సెకండ్తో మీరు లెక్కించి చెప్పగలిగారు వాళ్ళు. పుష్పవిమానం లాంటి విమాన శాస్త్రం కూడా ఉంది అని ఎన్నో విషయాలు తమకు సెలవిచ్చారు స్వామి. అయితే ఇప్పుడు ఈ విద్యారంగంలో విద్యార్థులు అనేకమైనటువంటి కోర్సులు చేస్తూ అనేక రంగాల్లో నిష్ణాతులు అవుతూ విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి అని వెళ్తున్నారు. మరి మీ దగ్గర నిష్ణాతులైన విద్యార్థులు, వేద పండితులు, వేదాన్ని అభ్యసించిన విద్యార్థులు, స్కాలర్స్ వీళ్ళంతా కూడా రేపు విదేశాలకు వెళ్తే అక్కడ వాళ్ళకి అవకాశాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తమరు సెలవండి. అంటే మీ ఉద్దేశంలో ఏమిటంటే విద్యారణ్యంలో తయారైన వాళ్ళు వేద పండితులు, వేదం పౌరోహిత్యం అని అనుకుంటున్నారా? కాదు, మన విద్యార్థులు సాంకేతిక రంగంలో చాలా అద్భుతమైనటువంటి వ్యవహారాలు చేయబోతున్నారండి. అంటే విద్యారణ్యం అనే వేద పాఠశాల అనే మాట కాకుండా ఈరోజు మీరు ఒక బీజ రూపంలో చూస్తున్నారు. ఇది ఒక చిన్న శాంపిల్. మీకు ఇక్కడ కనిపిస్తున్న 7 ఎకరాల ఈ గురుకులం ఇప్పుడు 140 మంది ఉన్నారు. ఇంకొక 2 సంవత్సరాల్లో 500 మంది అవుతారు. ఇదే సర్వస్వం కాదు ఏమంటే, ఇలాంటివి మన ప్రణాళికలో 100, 1000 మనం చేయబోతున్నాం. ప్లస్ ఇది వేదముల రక్షణ కోసం ఈ వ్యవస్థ. దీంట్లోంచి మన పిల్లలు ఫార్మల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి పాలసీ మేకర్స్ అవ్వాలనేది ఒక ప్రయత్నం అండి. మనం ఇంకా ఆడపిల్లల కోసం గురుకులం మొదలు పెడుతున్నాం, హిందువులందరి కోసం గురుకులాలు మొదలు పెడుతున్నాం త్వరలో. ఇక చూసుకోండి నా సాదరంగా, మన గురుకుల మాధ్యమంగా తయారైనటువంటి వాడు వెళ్ళి ప్రపంచంలో జెండా పాతుతాడండి. ఇక సందేహమే వద్దు. ఇంకా అందరూ ఏం చేయాలంటే, ఇదేమిట్రా బాబు, మా ఈ గురుకులంలోంచి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని మించిపోతున్నారు, అసలు మేం కూడా గురుకులం బాట పట్టాలిరా అని ప్రపంచం మొత్తం అనుకునే పరిస్థితి వస్తుందండి. అలాంటి ప్రజ్ఞ విద్యార్థుల్లోంచి లోతుల్లోంచి సాధన చేయించి తీసి ప్రపంచానికి చూపించబోతున్నామండి మనం. మన విద్యా విధానంతో, తపస్సుతో, గురు శుశ్రూషతో, ఉచితంగా. మనం బిజినెస్ కాదు ఇది. మనం పిల్లల దగ్గర ₹1 తీసుకోం. రేపు పొద్దున కూడా మొత్తం విద్యా విధానం, భారతీయ విద్యా విధానం ముందు నుండి ఎలా ఉందో ఎప్పుడు మనం అమ్ముకోలేదండి. విద్యని వైద్యాన్ని మనం అమ్మలేదు, నమ్ముకున్నాం, పంచుకున్నాం. అలాగే పంచుదాం కూడా భవిష్యత్తులో కూడా. మొత్తం హిందూ సమాజం మొత్తం కంకణం కట్టుకుంటుందండి ఈ విషయంలో, సంకల్పిస్తుంది. మన భావితరాలని సంస్కారవంతమైనటువంటి పండితులుగా తయారు చేసి అన్ని రంగాలకి పంపిద్దాం. దానికోసం అన్ని రకాల గురుకులాలు తయారు చేద్దామండి. మనం మన గురుకులం నుంచి డాక్టర్లు తయారు చేసుకోవచ్చండి,
లాయర్లను తయారు చేసుకోవచ్చు, ఇంజనీర్లు తయారు చేసుకోవచ్చు. చేసుకోలేమా? బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. చూపిద్దాం సత్తా. తపస్సు చేసి ఆ గురుకులంలో కఠోర పరిశ్రమ చేసి బయటకు వచ్చినటువంటి వాడు బయట ఒక్కసారి ప్రజ్ఞ చూపిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి మనం రుచి చూపిద్దాం. ప్రపంచం మొత్తం మన క్రీడాంగణం అవుతుంది. మన భారతీయ గురుకులంలోంచి బయలుదేరిన విద్యార్థి ఆడుకుంటాడు. అసలు ఇన్నోవేషన్స్ అంటే ఏమిటో చూపిస్తాడు. చూస్తుంది సమాజం అతి త్వరలో. ఇది గుర్తుపెట్టుకోండి. స్వామి, ఇప్పటివరకు మీరు ఉచితంగా మీ దగ్గర ఉన్నటువంటి అన్ని విద్యా అవకాశాలను కూడా మరి విద్యార్థులు కల్పిస్తున్నాము అని చెప్పారు. చాలా సంతోషం. అదొక మంచి సంకల్పం. అటువంటప్పుడు మరి ఇంకా అట్నే ఆధునికమైన విద్య, ఈ కంప్యూటర్స్ కానివ్వండి, ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మా దగ్గర నుంచి మొదలవుతాయి అని దృఢ సంకల్పంతో చెప్పారు. అది కూడా చాలా సంతోషం. అలానే ఇప్పుడు కొన్ని జనారణ్య ప్రదేశాల్లో కానీ, కొన్ని ఆఫీసుల్లో కానీ, కొన్ని కార్యాలయాల్లో కానీ, అటువంటి కొన్ని ప్రదేశాల్లోకి మీ విద్యార్థులను పంపించి వాళ్ళకి వేద పరిచయం అనండి, లేదా వేద విజ్ఞాన పరిచయం అనండి, అది చేయడం కోసం మరి వేద పఠనం చేయిస్తున్నారని తెలిసింది. దానికి ఏంటి స్వామి, దాని వివరాలు చెప్పండి. ఎక్కడ పంపిస్తారు, ఎవరు అడగాల, లేదా మీరు కొన్ని ప్రదేశాలు ఎంచుకుంటారా? ఇప్పుడు మీరేం చేశారంటే ఒక భారీ ప్రణాళికని మీ ముందు పెట్టేందుకు నాకు అవకాశం ఇచ్చారు. అయ్యా, ఏమంటే ఇందాక నేను చెప్పాను కదా, మనం మొత్తం మన విద్యా విధానాన్ని మొత్తాన్ని మునుపు ఎలా ఉచితంగా ఉండిందో అలా చేయబోతున్నాము అని చెప్పాను ఇందాక. ఇప్పుడు అదే నడుస్తుంది కూడా. మరి ఎలా పోషిస్తాము, ఎలా కుదురుతుంది? ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని వసతులు ఉన్నాయి కదా, కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఉంది కదా, ఎలా సాగుతుంది అని మనకి సహజంగా ప్రశ్న వస్తుంది. దీనికోసమే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏం చేస్తున్నానంటే, ఏమండి, మన మూలాలలో మన భావి తరాలని తయారు చేసుకోవటం అనేది నా బాధ్యత, మన బాధ్యత, అంతే కదండి. అందుకని నేనేం చేస్తున్నానంటే ధర్మసేతు అనే ఒక కార్యక్రమం చేస్తున్నానండి. ధర్మసేతు ఏమిటి ధర్మసేతు? దాని పేరు అలా ధర్మసేతు అని పెట్టారు. మనం సత్యనారాయణ వ్రతం అంటే, సత్యనారాయణ వ్రతం తెలుసు కదా మనకి. కాస్త నవగ్రహ పూజ, గణపతి పూజ, సత్యనారాయణ స్వామి పూజ, కథలు 5 కథలు ఉంటాయి. అదో పేరు. సత్యనారాయణ స్వామి అంటే అదో పూజ యొక్క పేరు. వరలక్ష్మి వ్రతం అంటే అదో పేరు ఉంది కదా. అలాగే ధర్మసేతు అంటే ఒక కార్యక్రమం పేరు. ఏం చేస్తారు దీంట్లో అంటే, 15 నిమిషాలు మన విద్యార్థులు వేదపారాయణ చేస్తారు. 15 నిమిషాలు నేను వేద పాఠశాల ఎందుకు, గురుకులం ఎందుకు, మన కర్తవ్యం ఏంటి అని సమాజానికి చెప్తా. అలాగే మన కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు నాతో పాటుగా వస్తారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. అక్కడికి కొందరు పోగై ఉంటారు. ఆ పోగైన వాళ్ళందరూ విన్న తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమిటండి, ఎలా చేయాలి, మేము ఎలా పాల్గొనాలి అంటే, ఆ ప్రశ్నలు సమాధానాలు అనే రూపంలో ఈ ధర్మసేతు కార్యక్రమం అంతా పూర్తవుతుంది. 1.5 hours. ₹1 ఖర్చు ఉండదు. ధర్మసేతు చేసే వాళ్ళకి మేము వస్తాం, మా ఖర్చులతో మీ దగ్గరికి వస్తాం. మీ కమ్యూనిటీలో మీరు 10 మందినో 20 మందినో 50 మందినో 100 మందినో జమ చేసి మమ్మల్ని పిలిస్తే మేము వస్తాం. ఈ మహాకార్యాన్ని ఎలా మనం సాధించుకోగలమో, భుజం కలిపి మనమందరం కలిసి ఎలా సాధించగలమో నేను మీకు చెప్తాను. ఇలా చెప్పటం వల్ల సమాజం ఈ పని నాది. ఇప్పుడు మనం ఏమనుకుంటామండి, స్కూల్ బాగుండాలంటే గవర్నమెంట్ పాలసీస్ బాగుండాలి, గవర్నమెంట్ పట్టించుకోవాలి, శ్రీమంతులు పట్టించుకోవాలి అంటారు. ఎందుకు పట్టించుకోవాలండి? అసలు గవర్నమెంట్కి అంటే ఏమిటి సంబంధం అండి? సమాజం బాగుండాలి అంటే సమాజం సంకల్పించాలి కదా. సమాజంలోకి కదా వీళ్ళంతా చదువుకుని వచ్చేవాళ్ళు. సో మంచిగా చక్కగా చదువుకుని మన దగ్గరికి, మన సమాజంలోకి మంచివాళ్ళు రావాలని సమాజం సంకల్పించాలి కదా. ఇది సమాజపు బాధ్యత. సమాజం నిర్మించుకోవాలి, మన కర్తవ్యం అని ఈ ధర్మసేతు కార్యక్రమంలో సమాజాన్ని ఎలా ఇంక్లూడ్ చేస్తామో, మన ఎకనామికల్ పాలసీ ఏంటో, ఎలా నడుస్తుంది ఈ పాఠశాల అంటే, తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం ఫీజు తీసుకోం అసలు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లవాడిని ఇవ్వాలి, వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలి. గురుకులం వాళ్ళని చదువు చెప్పాలి, వాళ్ళని తయారు చేయాలి. సమాజం ఈ గురుకులాన్ని పోషించాలి.
ఈ మోడల్ ట్రయాంగిల్ మోడల్ డిజైన్ చేశానండి. పూర్వకాలంలో ఇలాగే సాగేది, భిక్షాటన ద్వారా విద్య అంతా సాగేదండి. ఇప్పుడు కూడా న్యూ ఎరాలో న్యూ మోడల్లో సేమ్ మళ్ళీ ఆ భిక్షాటన నేను మొదలుపెట్టాను. ఈరోజు మీరు ఈ కాన్సెప్ట్ని సమాజంలోకి తీసుకెళ్ళటానికి నిష్ణాతులైన వాళ్ళు ఈ కార్యాన్ని సక్సెస్ చేద్దామని కృషి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క తను మన ధన సమర్పణ చేస్తున్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక 2 ఉదాహరణలు చెప్తాను. 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి ఈ గురుకులాన్ని చూడటానికి వచ్చారు శిరీష్ గారు, అమెరికా నుంచి వచ్చారు. మైక్రోసాఫ్ట్లో చాలా పెద్ద ఉద్యోగి, అమెరికన్ సిటిజన్. వచ్చి చూసి ఏదో డొనేషన్ ఇచ్చి వెళదాం అనుకున్నారు. నేను మాట్లాడాను వారితో, వారు చాలా ఆకర్షితులైనారు. అదేమిటి మొత్తం అంతా ఇలా ఉంది, ఇలా ఉంటుందా, ఇలా అలా ఎలా సాధ్యమవుతుంది అని ఇంటికి వెళ్ళి ఆలోచించి అమ్మ ఇదేదో లోతుగా తెలుసుకోవాలి అని చెప్పి డైరీలో ప్రశ్నలు రాసుకొని వచ్చారు ఆవిడ. వచ్చి ఓ రోజంతా సుమారుగా నన్ను ఇంటరాగేట్ చేశారు. నేను సమాధానం చెప్పాను. చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుని చాలా సంతోషపడ్డారు ఆవిడ. 3వ సమావేశం చెప్పా పెట్టకుండా వచ్చారు నన్ను పరీక్షించడానికి. తనిఖీలు చేశారు చూడండి, ఆ టైపులో వచ్చి చూశారు. చూసి ఆ రోజు మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మాట్లాడారు నాతో. మాట్లాడి వారు ఏమన్నారంటే అండి, మీరు ఆశ్చర్యపోతారు, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఫర్ విద్యారణ్యం అన్నారండి. అని ఉద్యోగం వదిలిపెట్టి అమెరికాలో పుట్టిన తన కుమారుడికి ఉపనయనం చేసి మన పాఠశాలలో పెట్టి వారు ఇక్కడే ఉంటూ 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ ఈ కార్యాన్ని జయప్రదం చేయడానికి ఈ విద్యారణ్యానికి CEO బాధ్యతలో పనిచేస్తున్నారు. రాజశేఖర్ గారని విప్రోలో 20 సంవత్సరాలు పనిచేసి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి అవన్నీ వదిలేసి ఇప్పుడు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు పాఠశాల కోసం. డాక్టర్ రాజేశ్వర్ గారికి ఆడియాలజిస్ట్, జర్మనీ నుంచి వచ్చారు. వాళ్ళ శ్రీవారు కృష్ణ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్లో పనిచేస్తారు ఆయన. ఆ దంపతులు ఇద్దరు పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. ఇలా నేను కొన్ని పేర్లు చెప్పానా, ఇలా 250 మంది కార్యకర్తలు ఇప్పుడు ఈ విద్యా విధానాన్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. 250 ఏమిటండి బాబు, 2000 మంది అవుతారు, 20,000 మంది అవుతారు, 2 లక్షల మంది అవుతారు, 2 కోట్ల మంది అవుతారు కార్యకర్తలు. ప్రపంచవ్యాప్తంగా మన విద్యా విధానాన్ని చేస్తాం మనం. అది స్కోపు. చిన్న చిన్న అంశాలు పెట్టాం. జీవనాడి అనే ఒకటి కార్యక్రమం పెట్టాం, అన్న సంతర్పణ అని పెట్టాం, గోపూజ అని పెట్టాం. ఈ కార్యక్రమాల్లో సమాజం భాగస్వాములై ఈ వ్యవస్థని పోషించాలి అనేది మన ప్రణాళిక. దానికి నేను మళ్ళీ వివరంగా సమాధానాలు చెప్తాను. మీరు స్వామి ఈ ప్రభుత్వాలదే కాదు బాధ్యత, సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కూడా ఈ బాధ్యత తీసుకోవాలని, వాళ్ళ ద్వారా ఇటువంటి విద్యా విధానం 10 మందికి అందుతుంది, మన మంచి సమాజ స్థాపనకు వెళ్తామనేటువంటి దృఢ సంకల్పంతో గట్టిగా చెప్పి ఉన్నారు. చాలా సంతోషం. అయితే మా BRR టీవీ ద్వారా సమాజానికి, ఇంకా సమాజంలో పెద్దలకి, తల్లిదండ్రులకి, యువతకి మీరు ఇచ్చేటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఏమైనా ఉంటే తెలియజేయండి స్వామి. చాలా సంతోషం. BRR టీవీ ప్రేక్షకులందరికీ మీ ద్వారా సమాజానికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మన పిల్లల్ని మన ఆస్తిగా మనం భావించకూడదండి. మన పిల్లలకి మనం ట్రస్టీస్ మాత్రమే. మీ పిల్లవాడు ఈ దేశపు సంపద. వాడిని ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్షకుడిగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత గురుకులానిది. సో మీరు తప్పకుండా మోహం వదిలిపెట్టేసి గురుకులానికి అప్పచెప్పాలి. ఆ ధైర్యం మీరు తెచ్చుకోవాలి, ఆ సంకల్పం మీరు తీసుకోవాలి. తల్లిదండ్రులుగా, సమాజంగా సంస్కారవంతమైనటువంటి వ్యక్తిని తయారు చేయటం కన్నా గొప్ప కంట్రిబ్యూషన్ ఏముంటుంది? మీకు ప్రపంచంలో ఏ సమస్య అయినా ఏదో ఒకటి బుర్రలో పుట్టిందే. ఒక 20 అవర్స్ని పేల్చేద్దామని వాడు బుర్రలో పుట్టింది, వాడు ఏదో ప్రణాళిక వేశాడు, వాడు పంపించాడు, పీల్చేశాడుగా. వాడి బుర్ర సరి అయింది ఉండుంటే ఆలోచన వచ్చేది కాదుగా. వాడి బుర్రని అంత కరప్టెడ్గా డెవలప్ అయ్యేందుకు సమాజం అవకాశం ఇచ్చింది కాబట్టి అయ్యింది. అందుకని ప్రతి ఒక్కడిని సరి అయిన దిశలో పెంచటము
అనేది సమాజం యొక్క కర్తవ్యం. అందువల్ల క్యారెక్టర్ బిల్డింగ్ అంటాం మనం. ఈ క్యారెక్టర్ బిల్డింగ్ కోసం మనం శ్రమ పడాలండి. నేనేం చేయగలను ఈ ధర్మం కోసం, ఈ విద్యా విధానం. క్యారెక్టర్ బిల్డింగ్ స్కూల్లో, గురుకులంలో, ఇంట్లో, తల్లి ఒడిలో తయారవుతుందండి. తల్లి ఏమో పిల్లవాడిని క్రచ్చిలో పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. తండ్రి సంగతి సరే. స్కూల్ అంత మంచి బిజినెస్ ఉందండి ఈ కాలంలో ఏమన్నా? ఇక క్యారెక్టర్ బిల్డింగ్ ఎక్కడండి, ఎక్కడ తయారవుతుంది చెప్పండి? అందువల్ల అయ్యా మన గురుకులాలు మళ్ళీ మనం పుట్టించుకోవాలి, పోషించుకోవాలి, మన పిల్లల్ని తయారు చేసుకోవాలి. ఇది మన బాధ్యత అండి, నా బాధ్యత, మన బాధ్యత. సో దానికోసం మీరు ఆలోచించాలి. దాన్ని ఎలా పటిష్టం చేయాలి, దాన్ని ఆర్థికంగా ఎలా వ్యవహారం చేయాలి, మ్యాన్ పవర్తో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేయాలి అని మనం అందరం కలిసి కూర్చుని ఆలోచించుకుని మన భావితరాలని తయారు చేసుకోవడానికి మనం కృషి చేయాలి. ఈ BRR టీవీ ద్వారా మీ అందరికీ నేను ఆహ్వానం ఏం చేస్తానంటే, రండి, విద్యారణ్యానికి రండి, మనం మాట్లాడుకుందాం, మన భావి ప్రణాళిక వేసుకుందాం, మనం కష్టపడి పని చేద్దాం. ఒక చాలా చిన్న విషయం అండి, మన తాత ముత్తాతలకు ఆహారం లేని సమయంలో, కట్టుకోవడానికి బట్ట లేని సమయంలో, ఇల్లు లేని సమయంలో, వసతులు లేని సమయంలో ధర్మాన్ని కాపాడారు. మనకు అన్నీ ఉన్నాయి. మనం సంకల్పిస్తే అద్భుతాలు చేయగలుగుతాం. రండి, మనం కార్యప్రణాళిక వేసుకుందాం, మనం ఒక అద్భుత సమాజాన్ని మనం నిర్మించుకుందాం అండి. అది నేను మీ వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నా. ఈ విధంగా మనం BRR టీవీ సమూహం మేము విద్యారణ్యానికి రావటం మా భాగ్యం వలన బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మాడుగుల శశిభూషణ్ శర్మ గారు అనేక సందేహాలను తీర్చారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం.